నీట్ యూజీ 2026 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఓన్ స్క్రైబ్‌ని ఆప్ట్ చేసుకోవడానికి మనకు పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా అసలు ఈ ఓన్ స్క్రైబ్ అంటే ఏంది? దీన్ని ఎట్లా ఆప్ట్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇంకో క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇస్తా ఈ వీడియో ఎండ్ అయ్యే వరకి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా నీట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మన వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఎవ్రీ వీడియోని చెక్ చేసుకుంటా ఉండు. సో, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా నేను. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు పోర్టల్ ఫర్ ఆప్టింగ్ దేర్ ఓన్ స్క్రైబ్ డీటెయిల్స్ అని చెప్పి మనకొకటి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఆ పీడిఎఫ్‌ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. సో, మనకు 16థ్ ఏప్రిల్ 2026 రోజు పబ్లిక్ నోటీస్ అనేది ఎన్‌టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, సబ్జెక్ట్ ఏంది కదా అంటే పోర్టల్ ఫర్ ఆప్టింగ్ దేర్ ఓన్ స్క్రైబ్. ఓకేనా? ఓన్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వడానికి పోర్టల్ అయితే ఓపెన్ అయిందన్నట్టు. ఓకేనా? సో, ఎవరి కోసం మరి అంటే పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరికైతే ఉంటదో వాళ్ళు సో, డిజబిలిటీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఉంటారన్నట్టు. ఓకేనా? డిజబిలిటీ పీపుల్. సో, వాళ్ళకి వేరే వాళ్ళ హెల్ప్ ఉంటేనే వాళ్ళు రాయగలుగుతారన్నట్టు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల సో, ఎవరు వాళ్ళు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి ఫిల్ చేయడానికి పోర్టల్ అయితే ఓపెన్ అయిందన్నట్టు. స్క్రైబ్ డీటెయిల్స్‌ని ఫిల్ చేయడానికి పోర్టల్ ఓపెన్ అయింది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నాడనుకో. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల వాళ్ళకి సో, వేరే వాళ్ళు ఎవరైనా రాసేవాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దీనికి సంబంధించి మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయింది. అండ్ మనకి 3 మే 2026 రోజు నీట్‌కి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు పెన్ అండ్ పేపర్ మోడ్ లోపల. అండ్ మనకి ఈ పోర్టల్ అనేది ఎప్పటి వరకు ఓపెన్ ఉంటది స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వడానికి అంటే 21 ఏప్రిల్ 2026 దాకా ఓపెన్ ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం స్క్రైబ్ డీటెయిల్స్ అనేది ఒకవేళ మీకు నెసెసిటీ ఉంటే ఓకేనా? సో, మీరు స్క్రైబ్ డీటెయిల్స్ అనేది ఇయ్యొచ్చు. సో, స్క్రైబ్ డీటెయిల్స్ ఎట్లా ఇయ్యాలి అంటే సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు వాళ్ళు. ఆ లింక్‌ని ఓపెన్ చేయాలి. లింక్‌ని ఓపెన్ చేసిన తర్వాత మనకు మన పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ ఇయ్యాలి. ఓకేనా? సో, మన అప్లికేషన్ నంబరు, మన పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటది. లాగిన్ అయిన తర్వాత సో, మనకక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ అయితే రిజిస్టర్ స్క్రైబ్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఆ రిజిస్టర్ స్క్రైబ్ దగ్గర మనం స్క్రైబ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వాళ్ళ డీటెయిల్స్ ఏంది అని చెప్పి సో, మనం అయితే ఇయ్యాల్సి ఉంటది. ఒకసారి మనం స్క్రైబ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో, సబ్మిట్ చేస్తే మనకు వ్యూ అప్లికేషన్ ఫార్మ్ లోపల మనకు ఆ డీటెయిల్స్ అయితే రిఫ్లెక్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ సింపుల్లీ ఏం లేదు. ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటరో ఓకేనా? రాయడానికి ఎవరికైతే ఇబ్బందయితదో, ఎవరికైతే స్క్రైబ్ నెసెసిటీ ఉంటదో వాళ్ళు వాళ్ళ స్క్రైబ్ డీటెయిల్స్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.